హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఏదైతే మీరు టీవీస్ కొంటా ఉంటారు కదా, సో ఆ టీవీస్లో మీకు ఏది బెస్ట్ ఉంటుంది అండ్ అలాగే ఏది బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది టోటల్గా అయితే ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో ఏ బ్రాండ్ ఏ సర్వీస్ అండ్ ఏ బ్రాండ్ ఎలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, సర్వీస్ ఏది బాగుంటుంది, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏది క్విక్గా మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది టోటల్గా అయితే ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని చూస్తా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ప్రీమియం సెగ్మెంట్కి అయితే చూద్దాం. సో ప్రీమియం సెగ్మెంట్లో మీకు ఎల్జీ ఉంటుంది, సామ్సంగ్ ఉంటుంది అండ్ అలాగే సోనీ ఇలాంటి బ్రాండ్స్ అన్ని మీకు అయితే చూడడానికి ఉంటాయి. సో సామ్సంగ్లో చూసుకుంటే మీకు క్యూఎల్ఈడి అని చెప్పి ఇలా డిఫరెంట్ మీకు వర్షన్స్లో మీకు డిస్ప్లే క్వాలిటీస్ కానివ్వండి అవన్నీ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో సర్వీస్ గురించి చూసుకుంటే సర్వీస్ అనేది దీంట్లో కూడా మీకు సర్వీస్ అనేది వాషింగ్ మెషిన్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఇలాంటి ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీకు సామ్సంగ్ నుంచి ఉంటాయి కాబట్టి సర్వీస్ సెంటర్స్ అనేవి ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. మీకు త్వరగా సర్వీస్ కూడా సామ్సంగ్ నుంచి అయితే ప్రొవైడ్ అవుతుంది. సో ఏదైనా టీవీ ఒకవేళ రిపేర్ వచ్చిందనుకోండి, సో ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ అనేవి తక్కువ ఉంటాయి చాలా వరకు. సో థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్స్ నుంచి వీళ్ళు అయితే తీసుకొని వీళ్ళు రిపేర్ అయితే చేయిస్తారు. సో అండ్ అలాగే ఇన్స్టెంట్ సర్వీస్ కూడా మీకు ఎక్కడ వీళ్ళ నుంచి కూడా మీకైతే చూడడానికి ఉండదు. ఒక 10 days వారం అలా వెయిట్ చేయాల్సి వస్తే ఏదైనా మీరు ఒకవేళ రిపేర్ ఉంటే, సో మేజర్ రిపేర్ ఏదైనా ఉంటే అలా వెయిటింగ్ పీరియడ్ అయితే మీకు అయితే ఖచ్చితంగా చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎల్జీ చూసుకుంటే ఎల్జీలో చూసుకుంటే క్యూఎన్ఈడి అని చెప్పి ఓఎల్ఈడి అని చెప్పి ఇలా డిస్ప్లేస్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటాయి. ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్రీమియం బ్రాండ్ కింద కన్సిడర్ చేయొచ్చు దీన్ని కూడా. దీంట్లో కూడా మీకు సర్వీస్ అనేది బాగానే ఉంటుంది. సో సర్వీస్ అనేది డిలే అయినా కానీ ఖచ్చితంగా ఎల్జీలో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి సర్వీస్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే కస్టమర్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, కస్టమర్ రిసీవింగ్ కానీ చాలా బాగుంటుంది. సో అండ్ అలాగే వీళ్ళ సర్వీస్ అనేది స్పీడ్గా క్విక్గా చేయిస్తారు అండ్ అలాగే బాగానే ఉంటుంది సర్వీస్ అనేది. ఎక్కడ మీకు మరీ లో అయితే మీకు అయితే చూడడానికి ఉండదు. సర్వీస్ అనేది బెస్ట్ ఉంటుంది ఎల్జీ పరంగా చూసుకుంటే. వీళ్ళకి టెక్నీషియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళైతే ఈజీగా మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేసేదానికి ఉంటుంది. కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మీకు మెయింటెనెన్స్ కాస్ట్ కానీ రిపేర్ కాస్ట్ కానీ చాలా ఎక్కువ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సర్వీస్ అవుతుంది కానీ ప్రైస్ ఎక్కువ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని ఈ బ్రాండ్ కానీ సామ్సంగ్ కానీ తీసుకోండి. అండ్ అలాగే సోనీలో చూసుకుంటే మీకు సోనీ కూడా బెస్ట్ బ్రాండ్. అది పిక్చర్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్ మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో అండ్ అలాగే మీకు సోనీ అనేది ఒక ప్రీమియం సెగ్మెంట్ కిందకి వస్తుంది. డిస్ప్లేస్ కానివ్వండి, టీవీస్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. కానీ సర్వీస్ చూసుకుంటే సర్వీస్ అనేది అంత గొప్పగా అయితే ఉండదు. సర్వీస్ సెంటర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి సోనీ నుంచి, ఎందుకంటే ఇంత పెద్ద బ్రాండ్ అయ్యింది సర్వీస్ సెంటర్స్ తక్కువ ఉంటాయి. అండ్ అలాగే సర్వీస్ అయినా కూడా థర్డ్ పార్టీ సర్వీసెస్ వీళ్ళు కూడా చూస్ చేసుకుంటారు. ఎక్కువ మేజర్గా చూసుకుంటే వీళ్ళకి బ్రాండ్ ఉంటుంది కానీ సర్వీస్ అనేది అంత మనం అనుకున్నంత ఉండదు. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. రిపేర్స్ అనేవి ఎక్కువ రావు. సో అదొకటి ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ రిపేర్ వస్తే మీకు వాళ్ళ నుంచి రెస్పాన్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అంటే సర్వీస్ డిలే కానివ్వండి చాలా వరకు ఎక్కువే ఉండేదానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆథరైజ్డ్ ఇంజనీర్స్ కూడా సోనీలో అయితే మీకు ఉండరు. ఒకవేళ మీరు మేజర్ సిటీస్లో ఉంటే మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు, కానీ సర్వీస్ సెంటర్స్ నియర్ బై లేకపోతే చాలా కష్టపడతారు సోనీ తీసుకున్న వాళ్ళు కూడా. మ్యాక్సిమం రిపేర్స్ అనేటివి ఈ టాప్ బ్రాండ్స్ అనేటివి వస్తే ఒకవేళ మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే సర్వీస్ కాస్ట్ కూడా చాలా వరకు మీరైతే బేర్ చేయాల్సి అయితే వస్తుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్ చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి కదా, హైసెన్స్ కానివ్వండి, షామీ కానివ్వండి. షామీ మంచి బ్రాండే. సో షామీ నుంచి కూడా మీకు సర్వీస్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తాయి. షామీ అంటే ఎంఐ టీవీస్ ఇప్పటి నుంచే ఉన్నాయి కాబట్టి వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు సర్వీస్ అయితే బెస్ట్గానే ప్రొవైడ్ చేస్తుంది షామీ అనేది. వీళ్ళకి కూడా టీం అనేది చాలా వరకు ఎక్కువ ఉంది. సో అండ్ అలాగే సర్వీస్ టీం కూడా మీకు చాలా వరకు ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. షామీకి కూడా మీరైతే వెళ్ళొచ్చు. షామీ అనేది ఇప్పుడు బడ్జెట్లో నుంచి దాటే వెళ్ళిపోతుంది. సో బడ్జెట్ టీవీస్ కంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు. సో స్టార్టింగ్లో బడ్జెట్లో వచ్చేటివి ఇప్పుడు మరీ బడ్జెట్లో రావట్లేదు. ఒకవేళ మీరు బడ్జెట్ మీడియం బడ్జెట్ అనుకుంటే షామీకి అయితే వెళ్ళొచ్చు. సర్వీస్ బాగుంటుంది అండ్ అలాగే ఓవరాల్గా నాకు బెస్ట్ బ్రాండ్ అనిపించింది బడ్జెట్లో ఇది ఒకటే. సో సర్వీస్ బాగుంటుంది, ఏదైనా క్విక్గా మీకు సర్వీస్ అయితే చేస్తే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి హైసెన్స్ కానివ్వండి. ఈ హైసెన్స్ కూడా మీకు ఇవన్నీ ఏంటంటే ఒక బ్రాండ్స్ జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సర్వీస్ అనేది ఎవరో ఒకరికి నియర్ బై మీ ఏరియాలో సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, సో ఏదైనా సర్వీస్ సెంటర్ కానీ టీవీ రిపేర్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి లింక్ చేస్తారు. సో ఈ బ్రాండ్స్ అన్ని లింక్ చేసినప్పుడు వాళ్ళు మీకు టెక్నీషియన్స్గా మీకైతే రావడం జరుగుతుంది. వాళ్ళు బాగుంటే మీకు ఓకే, వాళ్ళకి పర్ఫెక్ట్ కొలాబరేషన్ ఉంటే మీకు సర్వీస్ అనేది చాలా బాగా ప్రొవైడ్ అయితే చేస్తారు. బట్ అంత ఎఫిషియెంట్గా ఉండదు. ఎంతైనా కంపెనీ సర్వీసే, థర్డ్ పార్టీ సర్వీసే కాబట్టి ఇది ఒకటి అయితే
మైండ్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టీసీఎల్ కానీ పానాసోనిక్ కానీ యూవీ కానీ ఇవి కూడా మీకు మంచి బ్రాండ్సే. సో నేను చెప్పిన ఈ 9 కానీ కన్సిడర్ తగ్గ బ్రాండ్సే. సో బాగానే ఉంటాయి. మిగతావన్నీ స్కిప్ చేసేయండి. మిగతావన్నీ మీరు ఓవరాల్గా స్కిప్ అయితే చేయండి. ఒకవేళ రిపేర్ వస్తే కొత్త టీవీ తీసుకునేదానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, నేను చెప్పిన బ్రాండ్స్ కాకుండా. ఒకవేళ మీకు ఇది కూడా ఒకవేళ ప్రైస్ ఎక్కువ అనిపించింది అనుకోండి, ఒకవేళ డిస్ప్లే పోయింది, వాళ్ళు దాదాపు మీకు ఆఫ్ రేట్ కంటే ఎక్కువ చెప్పారనుకోండి డిస్ప్లే, ఖచ్చితంగా మీకు కొత్త దాన్ని చూస్ చేసుకోండి. సో డిస్ప్లే మీరు వేయిపిచ్చా మళ్ళీ పోయేదానికి 99% ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం కన్సిడర్ అయితే చెయ్యొద్దనే చెప్తా. ఒకవేళ రిపేర్ వచ్చి డిస్ప్లేస్ కానీ పోయి, మదర్ బోర్డ్ అయితే ఓకే, మదర్ బోర్డ్ పోతే మళ్ళీ మార్చుకోవచ్చు. మదర్ బోర్డ్ అనేది మరీ హై కాస్ట్ అయితే ఉండదు, ఎక్కువ పోయేది డిస్ప్లేసే కాబట్టి హాఫ్ రేట్ కంటే మీకు ఎక్కువ చెప్తే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొద్దు. సో ఇది మెయిన్గా ఈ బ్రాండ్స్ అనేవి, సర్వీస్ అనేవి ఓవరాల్గా మీకు ఎంత పెద్ద బ్రాండ్ అయినా సర్వీస్ అనేది అంతా ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే ఇవి టీవీస్కి ఎక్కువ మీకు టెక్నీషియన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో అండ్ అలాగే డిస్ప్లేస్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం డిలే అయితే అవ్వచ్చు. సో సర్వీస్ అనేది మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ అనేవి థర్డ్ పార్టీ కన్సిడర్ చేస్తే, పెద్ద బ్రాండ్స్ ఒకవేళ హై సర్కిల్ ఉంటే వాళ్ళ టెక్నీషియన్స్ అయితే మీకు వచ్చి అయితే సర్వీస్ అయితే చేస్తారు. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని ఏ టీవీ కొనాలనుకున్నా కొనుక్కోండి. కానీ ఒకవేళ హై రేట్ కంటే మీకు డిస్ప్లే పోయి దానికంటే ఎక్కువ చెప్తే కళ్ళు మూసుకొని కొత్త టీవీ తీసుకోండి. అంతేగాని మీరు రిపేర్ చేయించి మళ్ళీ నష్టపోవద్దు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి, లాస్ట్ పాయింట్ అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఓవర్ వీడియో అయితే నెక్స్ట్ ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.